ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని కురరించి మాటలు సహోదరు భక్త్ సింగ్ గారి యొక్క పరిచర్యలో అనుదిన ధ్యానములు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:13-14. అహరోను యొక్క పొడవైన వదులుగానున్న నిలుపుటంగిని దట్టి సరిగా ఉంచును. ఈ దట్టి విశ్వాసమును గురించి మాట్లాడుచున్నది. దేవుని సేవించుటలో అనుదినము మనము ఆయన నీతిని కోరుకొనవలననియు మన స్వంత సామర్థ్యంపై ఆధారపడకూడదనియు ఇది మనకు జ్ఞాపకము చేయుచున్నది. ఎల్లప్పుడూ మనం ఆయన బలంపై ఆధారపడవలను, విశ్వాసముతో ఆయన జీవమును స్వీకరించవలను. సాధారణముగా మనం దీనిని చేయుటకు మర్చిపోదుము. అందువలననే శక్తివంతముగా ఆయనను సేవించుటలో తప్పిపోదుము. చివరకు మన ప్రయాస అంతే వ్యర్థమైపోవుటను కనుగొందుము. ఆయన యందు విశ్వాసం ఉంచవలన నేర్చుకొనుటకు అనేకసార్లు మనము తప్పిపోవచ్చును. విశ్వాసము ద్వారానే ఆయనను సేవించుటకు బలము పొందగలమని, మన స్వంత జ్ఞానమును తలాంతులను బట్టి ఆయనను సేవించలేమని ఈ దట్టి జ్ఞాపకము చేయుచున్నది. ప్రధాన యాజకుడు తెల్లని నిలువుటంగిపై ధరించిన నీలి వస్త్రము ఏఫోదు మనకు ప్రాముఖ్యమైన పాఠం బోధించుచున్నవి. మత్తయి 5:13-15లలో ప్రభువు మనలను ఉప్పుతో వెలుగుతో పోల్చెను. నీలి వస్త్రము ఏఫోదులో రెండంతల తలంపు గలదు. ఈ నీలి వస్త్రము ఏఫోదు ఉప్పుకు వెలుగుకు సాదృశ్యంగా ఉన్నవి. మన తోటి విశ్వాసులకు మనం ఉప్పు వలె ఉండవలను. విశ్వాసులుగా మనము ప్రార్థనకు కానీ ఆరాధనకు కానీ కూడి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించడం ఒకరికొకరు సహాయకరంగా ఉందము. ఆ సమయంలో విశ్వాసులు మాత్రమే మనతో పాలిభాగస్తులు కాగలరు. ఆ విధముగా ఉప్పు వలె మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉందము. అవిశ్వాసులకు మనం వెలుగు వలె ఉండవలను. క్రైస్తవులుగా మనం జీవించే జీవితం వారికి గొప్ప ఉపయోగకరంగా ఉండవలను. మనలో క్రీస్తు యొక్క జీవం చూచుట ద్వారా వారు ఆశీర్వదించబడతారు. మన సాక్ష్యము ద్వారా ఉత్తేజపరచబడతారు. ఆ విధముగా నీలి వస్త్రము ఏఫోదు విశ్వాసుల అవిశ్వాసుల మనం కలిగి ఉన్న రెండంతల బాధ్యతను తెలియజేయుచున్నవి. అవిశ్వాసులతో పోల్చి చూచిన ఎడల విశ్వాసులు కొద్ది సంఖ్యలో ఉన్నారు. కొంచెం ఉప్పు మన ఆహారంకు రుచిని కలిగించినట్లు లోకంలో వారికి శక్తివంతమైన ప్రభావము కలదు. పోల్చి చూచిన విశ్వాసులు తక్కువ సంఖ్యలోనున్నను ఈ భూమి మీద సంగముగా ఏర్పడి లోకమునకు దేవుని మహిమను కనపరుచుచున్నారు.